కిరణమా కల్వరి తేజమా. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, కొద్ది సమయము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను శ్రద్ధ కలిగి విందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము, మానవుడు దేవుని పోలికతో సృజించబడ్డాడు, మానవుడు జ్ఞానవంతుడు, మానవుడు నేడు ఎన్నో రకాల విషయాలను కనుగొంటున్నాడు, మానవుడు గ్రహాల్లోకి వెళ్తున్నాడు, గాలిలో ప్రయాణం చేస్తున్నాడు, సముద్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. నిజంగా దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానము ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది. మనిషి అనుకున్నది సాధిస్తున్నాడు, ఎన్నో చూస్తున్నాడు. అయితే దేవుని బిడ్డరా, ఎంత జ్ఞానవంతుడైన మనిషి అయినా దేవుని యొక్క కోణంలోకి వెళితే మనం ఏమి తెలియని వారమే. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినాడు, ఆయన చేతి పైన వారం మనం, ఆయన ద్వారా కలిగిన వారం మనం. ఆయనకు తెలిసింది మనకేమి తెలియదు. దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో అంతవరకు తెలుసుకుంటున్నాం ఆయన కృపను బట్టి. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోయే శ్రేష్టమైన ఉపదేశం ఏమిటంటే, ఈ లోకములో మనుషుడు మొదటివాడు. ఎందుకంటే ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఈ పక్షులు, ఈ పశువులు, వీటన్నిటి మీద నీవు అధికారివి, వీటిని నువ్వు వేలమన్నాడు. నిజమే కదా. ఏ జంతువైనా మనిషికి లోబడుతుంది, మనిషి దాన్ని మచ్చిక చేసుకుంటున్నాడు, దాన్ని కట్టివేస్తున్నాడు. ఒక బలమైన ఎద్దు మనిషి మాటకు లోబడుతుంది, అది తిరగబడితే మనిషి దాన్ని ఏం చేయలేడు. ఇలా మనిషి అన్ని జంతువులపైన, పక్షులపైన అధికారం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనిషి దేవుని పోలికతో ఉన్నాడు గనుక, ఇవన్నీ మనిషి కొరకే నియమించబడ్డాయి గనుక. ఏ పక్షులైనా, ఏ పశువులైనా, ఏ చెట్లైనా, ఈ సమస్త సృష్టి అంతా కూడా మనిషి కొరకే, అనగా నీ కోసమే. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి ఆకాశము కావచ్చు, నీరు కావచ్చు, సకల చతుస్పాద జంతువులు కావచ్చు, ఈ లోకంలో ప్రతిదీ కూడా ప్రభు నీ కొరకే ఏర్పరిచినాడు. ఎంత గొప్ప దేవుడు. అయితే ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న మానవుడు కొన్ని పరిస్థితులను బట్టి దిగజారిపోతున్నాడు. ఎంతగా అంటే పశువుల కంటే హీనంగా మారిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డరా, పశువు దేవుడు తనకేది ఇస్తే అదే తీసుకుంటుంది, మనిషి అలా లేడు. తన ఆరోగ్యాన్ని పాడు చేసేవి, జీవితాలు పాడు చేసేవి తీసుకుంటున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి మనిషి యొక్క తెలివి ఎంత పెరిగిందో అంత నష్టము, నాశనము కూడా మనిషి తెచ్చుకుంటున్నాడు. అందుకే దేవుని బిడ్డరా, దేవుడు ఇంత జ్ఞానవంతులమైన మనలను కొన్ని పశువుల దగ్గర, కొన్ని పక్షుల దగ్గర తెలివి నేర్చుకోమంటున్నాడు. నిజంగా ఏ పశువు దగ్గర లేకుంటే ఏ పక్షి దగ్గర దేవుడు మనల్ని ఏ పాఠం నేర్చుకోమంటున్నాడో వివరంగా తెలుసుకుందాం దేవుని బిడ్డరా. నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా వీటి దగ్గర మేము నేర్చుకోవాలా, వీటికున్నంత నాలెడ్జ్, వీటికున్నంత జ్ఞానం మాకు లేదా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అవి బైబిల్లో రాయబడిన మాటలు. చూద్దాం దేవుని బిడ్డారా. మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదివితే అక్కడ ఇలా రాయబడింది, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోసింపరు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి ఎన్నుకొని వారి ద్వారా ప్రపంచానికి ఆయన మహిమను చూపించి అందరిని రక్షించాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలుకు దేవుడు అంత కృప చూపించి ఆయన మేలు చేస్తే ఇశ్రాయేలీలు కూడా ప్రభు మీద తిరగబడ్డారు, ఆయన్ని బాధించినారు, తర్వాత వారు శిక్షించబడ్డారు. అయితే దేవుని బిడ్డరా, ఈ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించిన ప్రభుల వారు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఎద్దుతో పోలుస్తూ ఎద్దుకు కామాందు తెలుసు అంటున్నాడు. అంటే ఎద్దు నిజంగా ఒక రైతు విషయంలో ఎద్దు ఎంత ప్రేమగా ఉంటుందంటే, ఆ రైతు కనపడితే అది తల ఇసరడము చాలా ప్రేమగా ఉంటుంది. ఎందుకంటే తనకు మేత వేస్తున్నాడు, తనకు నీరు అందిస్తున్నాడు, తన పోషణ చూస్తున్నాడు. ఆ ఎద్దుకు ఊరికే చేయడు రైతు,
ఆ ఎద్దు కష్టపడి పనిచేస్తుంది. అయినప్పటికీ ఆ రైతు తనని పెంచుకుంటున్నందుకు, తనకు ఆహారం అందిస్తున్నందుకు, తనకు నీరు ఇస్తున్నందుకు, తనను పోషిస్తున్నందుకు ఆ యజమానుని గుర్తుపెట్టుకుంటుంది. ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉన్నారనుకోండి, ఆ ఎద్దు ఎవరి దగ్గరికి వెళుతుంది? తన యజమానుని వద్దకే నేరుగా వెళుతుంది. ఎందుకంటే తనకు తన యజమానుడు తెలుసు కనుక. ఈ విషయంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ కొరకు ఎన్నో మేలులు చేసినాను, ఎన్నో ఉపకారాలు చేసినాను, మీకెంతో కృప చూపించినాను నేను, అయినా మీరు నా మాటకు విధేయత చూపించలేదు. నిజంగా దేవుడు మనకెంతో మేలు చేస్తున్నాడు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి తిని వారు నాపైన తిరగబడ్డారంటున్నాడు ప్రభులు వారు. ఈ గాలి ఇచ్చేది ఎవరు? దేవుడు. లేకుంటే మనం ఆక్సిజన్ లేక చనిపోతాం. నీరిచ్చేది దేవుడు. మనం ఇంతకాలం బ్రతుకున్నామంటే కారణం దేవుడు. మనం అనుకుంటాం మేము కష్టపడుతున్నాం, బ్రతుకుతున్నామని. నా దేవుని బిడ్డ, నీవు కష్టపడటమే కాదు, నీ ఊపిరి పీలుస్తున్నావంటే అది దేవుని కృప. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుని కృప. మన దేవుని నమ్ముకుంటున్నాం, మనం ప్రభు దగ్గరికి వస్తున్నామా? అపవాది మార్గంలోకి వెళ్ళిపోతున్నాం, అనేక రకాలైన అలవాట్లోకి వెళ్ళిపోతున్నాం. నా ప్రభువులో ఒక తండ్రిలాగా మీ జీవితాన్ని మార్చుకోండి, అపవిత్రమైన జీవితాలు విడిచిపెట్టండి, పాప జీవితాలు విడిచిపెట్టండి అని ప్రభు చెప్తుంటే మనం ఎలా ఉన్నాం? అపవాది వైపు వెళ్తున్నాం కానీ తండ్రి వైపుకు రావట్లేదు. పాపం వైపుకి వెళుతున్నాము కానీ పరిశుద్ధత వైపుకి రావట్లేదు. నిజంగా ఆ విషయంలో మనకంటే ఎద్దే బెటర్గా ఉన్నదేమో అనిపిస్తుంది. కొంతమంది మేలు చేసిన వారిని మర్చిపోతుంటారు, మేలు చేసిన వారికి ద్రోహం చేస్తుంటారు. చాలా కుటుంబాల్లో కూడా భార్య, భర్త, బిడ్డలు ఒకరికొకరు అన్యాయం చేసుకోవటం. తల్లి తండ్రి కష్టపడి పెంచి చదివించి పోషిస్తే వాళ్ళని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయేవారు. భార్యకి ద్రోహం చేసే భర్త, భర్తకు ద్రోహం చేసే భార్య, ఎవరు మేలు చేసినారో గుర్తించని ప్రజలు. వీళ్ళకంటే ఈ ఎద్దే జ్ఞానవంతమైనదని ప్రభు అంటున్నాడు. ఈ ఎద్దు దగ్గర ఒక పాఠం నేర్చుకోవాలట మనం. ఆ పాఠం ఏమిటో తెలుసా? దానికి తన యజమానుడు ఎవరో తెలుసు, మంచి ఏంటో తెలుసు, దేవుడెవరో తెలుసు. మనం కూడా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాడు ప్రభు ఈ విషయంలో? దేవుడు మనకు ఎంత ఉపకారం చేస్తున్నాడు. మనం ఆయన దగ్గర కదా వెళ్ళాల్సింది, ఆయన్ని కదా సేవించాల్సింది అని మనుషుడు గ్రహించాలట. నీ ఇంట్లో ఎవరు నీకు సహాయం చేసేది? నిన్నెవరు పోషించేది? నిన్నెవరు పెంచి పెద్ద చేసింది? నీకెవరు భర్తగా అన్ని తెచ్చి పెడుతుంది? నీకెవరు భారీగా ఆ చాకిరి చేసి పెడుతుంది? వాళ్ళను నువ్వు ప్రేమించాలి, అడ్డం వచ్చిన వాళ్ళని కాదు. వాళ్ళను నువ్వు ప్రేమించాలి, ఎవరంటే వాళ్ళని కాదు. వాళ్ళకు నువ్వు సహకరించాలి, వాళ్ళ కొరకు జీవించాలి. మంచి చెడు తెలియని విధానంలో మనం బ్రతకూడదు దేవుని బిడ్డారా. కాబట్టి ఎద్దు దగ్గర ఒక జ్ఞానం మనం నేర్చుకోవాలి. అదేంటంటే తన యజమానుడు ఎవరు గుర్తిస్తుంది, ఆయన యొద్దకు వెళుతుంది. ఆ మాటలను ప్రభు అంటాడు, గాడిదకు సొంత దొడ్డి తెలుసు. ఆ గాడిద తన యజమానుడు ఎక్కడైతే దాన్ని ఉంచినాడో నేరుగా వెళుతుంది. ఎక్కడంటే అక్కడ ఆ దొడ్లుంటే అక్కడికి వెళ్ళదు. తన యజమానుడు ఎవరు గుర్తిస్తుంది. ఈ రెండు మాటలు కూడా ఒకే సందర్భాన్ని సూచిస్తున్నాయి. దేవుని బిడ్డరా, కొంతమంది జీవితాలు మనం చూస్తున్నాం. తన భార్యను చూసుకోడు, తన బిడ్డను చూసుకోడు, రాంగ్ వేలో ఉన్న వారి దగ్గరికి వెళ్తారు, ₹1,00,000 ఖర్చు పెడతా ఉంటారు. ఏది నీ సొంత దొడ్డి? ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే. దేవుని బిడ్డరా, మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరి ద్వారా మేలు అనుభవిస్తున్నాము, ఎవరి ద్వారా క్షేమంగా ఉన్నాము, ఎవరు మనకు ఉపయోగకరంగా ఉన్నారు, వాళ్ళని కదా మనం చూసుకోవాల్సింది, వాళ్ళకి కదా మనం మేలు చేయాల్సింది. మాయ మాటల్లో పడిపోయి, అపవిత్రమైన మాటల్లో పడిపోయి, విచ్చలవిడి పాప వాంఛలతో పడిపోయి, మనల్ని ప్రేమించే వారినేమో తిరస్కరిస్తున్నాం, మేలు చేసే వారినేమో ద్వేషిస్తున్నాం, మనకు సహాయం చేసిన వారికేమో మనము ఏమి చేయట్లేదు. మనల్ని మోసం చేసేవారికి, మనల్ని నాశనం చేసేవారికి, మనల్ని అన్యాయం చేస్తున్న వారికి మాత్రము మనం ఎంతో సహకారులుగా ఉంటున్నాం. ఎంత అన్యాయము! కాబట్టి గాడిద దగ్గర ఏం తెలుసుకోవాలట? సొంత దొడ్డేంటో తెలుసుకోవాలట. నీ సొంత వారెవరు? నీకు మేలు చేసిన వారెవరు? నువ్వెవరికి మేలు చేయాలి? కొంతమంది కట్టుకున్న భార్యను, బిడ్డలను కూడా పట్టించుకోరు. త్రాగుడు త్రాగుడు త్రాగుడు, సంపాదించిందంతా తనతో ఉన్న స్నేహితులకు పెట్టేస్తాడు, ఉన్నదంతా ఖర్చు చేస్తాడు, కాజేస్తాడు, కుటుంబాన్ని పస్తుల పాలు చేస్తాడు.
నీ కష్టం ఎవరికి పెట్టాలి? నీ భార్య బిడ్డలు అనుభవించాలి. పరుల చేతికి చిక్కకూడదు నీ కష్టం. అపవిత్రమైన వాటి కొరకు ఖర్చు పెట్టకూడదు నీ కష్టం. తప్పిన కుమారుడట తండ్రి దగ్గర నుంచి ఆస్తిలో భాగం తీసుకుని వెళ్ళిపోయి పాపానికి ఆ డబ్బంతా ఖర్చు పెట్టిండట. స్నేహితులతో, త్రాగుడుతో, అపవిత్రమైన విషయాలకు ఆ డబ్బంతా ఖర్చు పెట్టిండు. ఇప్పుడు చివరికి ఏమైపోయిండు? పందుల పొట్టు కూడా దొరకలేదంట తినటానికి. పందులు కాసేవాడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నేనెంత పొరపాటు చేశా. నా తండ్రి దగ్గర ఉంటే ఒక కూలివాడికి కూడా మంచిగా సమృద్ధిగా భోజనం దొరుకుతుంది. ఈ లోకంలో ఏదో ఉందని వెళ్ళిపోయినాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇప్పుడు మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. నా దేవుని బిడ్డ, మనల్ని ప్రేమించేవాడిని విడిచిపెట్టి, మేలు చేసేవాడిని విడిచిపెట్టి, ఎవరో వెంబడవాడిని వెళ్ళిపోతే చాలామంది పిల్లలు కూడా కనీ పెంచిన తల్లిదండ్రులు కాదని ఏదో క్షణికావేశంలో సంవత్సరం 2 సంవత్సరాలు ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఏమి నేర్పిస్తుంది చదువు, ఈ విద్య? ఇదేనా నేర్పిస్తుంది? కన్న తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైన ప్రేమ మరొకటి ప్రపంచంలో లేదు. సొంత వారిని విడిచిపెట్టి తండ్రి అయినా అక్కర్లేదట, తల్లి అయినా అక్కర్లేదట, అన్నదమ్ములైనా అక్కర్లేదట, వారే కావాలంట. మధ్యలో వచ్చిన వారు, ఎక్కడో కలిసిన వారు, కని పెంచి పోషించి బాధ్యతలు చూసుకున్న వాళ్ళు అవసరం లేదట్లా. ఇటువంటి వాళ్ళు గాడిద దగ్గర ఒక పాఠం నేర్చుకోవాలి. అంటే గాడిద కంటే దారుణంగా ఉన్నారు వీళ్ళని అర్థం. ఏది నీ సొంత దొడ్డి? ఎవరు నిన్ను ప్రేమించిన వారు, ఎవరు నిన్ను పోషించిన వారు, ఎవరు నీకు సహకరించిన వారు? దేవుని బిడ్డ, జాగ్రత్త. మనము గాడిదకున్నపాటి జ్ఞానం కూడా లేకపోతే ఎలా? కొంతమంది తెలివి తక్కువ వారిని ఇలా అంటారు గాడిద అని. బైబిల్ అంటది గాడిద ఇటువంటి వారి కంటే కూడా తెలివైనదని. దేవుని స్తోత్రాలు కలుగును కాక. నీకు దేవుడు ఎవరు ఇంతవరకు తెలియాలా? దేవుడి మేళ్ళను అనుభవిస్తున్నావు కానీ దేవుడి దగ్గరకు మందిరానికి రావట్లా. సమస్య వస్తే దేవుడా తండ్రి అంటావు, సమస్య లేకపోతే దేవుడు అక్కర్లేదు అంటావు. మనకంటే కూడా ఆ ఎద్దులు బెటర్గా ఉన్నాయట. ఎవరు సహకరిస్తున్నారో తెలియక, ఎవరు పెంచి పోషించినారో తెలియక భార్య రాగానే తల్లిదండ్రులు పక్కకు నెట్టేస్తారు. అంటే వాళ్ళు పగైపోతారు. అప్పుడే ఒక ప్రేమను చూసి ఇంకొక ప్రేమను కాదనకూడదు, అది శాపంగా మారిపోద్ది. గాడిద కంటే దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయినట్లు నువ్వు. కాబట్టి ప్రభులు వారు ఎద్దు దగ్గర, గాడిద దగ్గర మనకేమి నేర్పిస్తున్నాడంటే, అవి ఎలాగైతే ఎవరు సహకరిస్తున్నారో ఆ ప్రేమను గుర్తుపెట్టుకుంటాయి. ఏది సొంత దొడ్డో ఆ సొంత దొడ్డిని గాడిద గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఎద్దు వలె, గాడిద వలె ఆ జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అంటే సీమల దగ్గరికి వెళితే మనకి జ్ఞానం నేర్పిస్తాయి అంట. అంటే మనిషి సీమ కంటే అజ్ఞానంలో ఉన్నాడా? మరి అదే కదా బైబిల్ చెప్తుంది. సీమ తలకాయ ఎంతది? చీమ తలకాయ చిన్నది, నీ పాదముల కింద ఎక్కడో నలిగిపోద్ది. ఆ చిన్న చీమ తలకాయలో పెద్ద జ్ఞానం ఉందంట. ఎంత జ్ఞానం అంటే నీ పెద్ద తలకాయ నేర్చుకున్నంత జ్ఞానం ఉందంట దాని దగ్గర. అసలు ఏంటి జ్ఞానము? ఆ మాటలను ప్రభు చెప్తాడు. ఆ మాట రాయిస్తూ సోమరి అంటున్నాడు. అంటే సోమరులకు చెప్తున్న మాట ఈ మాట ప్రభులు వారు. సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టు, ఒక ట్రైనింగ్ తీసుకోమంటున్నాడు. ట్రైనింగ్ సీమల దగ్గర ట్రైనింగ్. కొంతమంది సోమరులు ఉంటారు కదా, తల్లిదండ్రులు తెచ్చిపెడుతుంటే తిని పడుకొని నిద్రపోయేవారు, తిని సెల్ ఫోన్ నొక్కుంటూ కూర్చునేవాళ్ళు, తిని టైంపాస్కి బజార్లు చుట్టూ తిరిగేవాళ్ళు. వీళ్ళకు చెప్తున్నాడు ప్రభు. భార్య తెచ్చిపెడుతుంటే ఆ గేములు ఈ గేములు ఆడుకుంటా త్రాగి నిద్రపోయేవారు, సోమరులు గుండే వాళ్ళకు చెప్తున్నాడు ప్రభు. భర్త కష్టపడి పని చేస్తుంటే డబ్బంతా ఊర కూర్చొని ఖర్చు పెడితే కాజేస్తుంటారు కదా, రేపటి గురించి ఆలోచించకుండా వాళ్ళకు చెప్తున్నాడు ప్రభు. సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టు. ఏమి నడుస్తాయి అవంటే, సీమలు చూడండి ఒక లైన్ నడుస్తూ ఉంటాయి. మనోళ్ళు ఎక్కడికి వెళ్ళిన మనుషులు లైను గీనేముండదు, నెట్టుకోవడం కొట్టుకోవడం. ఎక్కడుంది క్రమశిక్షణ? సీమలకు రాజు లేడు, సీమలకు అధికారులు లేరు. మనకు పోలీసు వారున్నా, అధికారులున్నా, రాజులున్నా ఒక క్రమం అనేది మనిషికి లేదు.
ఆ బజార్లో వీధుల్లో చూస్తుంటే ఆ బైకుల మీద కానీ, కారులు కానీ, ఆటోలు కానీ ఎవరెట్టు పోతారో తెలియదు. యాక్సిడెంట్లు జరగకేం చేస్తాయి? సీమలకు యాక్సిడెంట్లు జరగవు. ఎవరి కాళ్ళే ముందు పోవాలి. సీమలు అలా కాదు, ముందు పోయేది ముందు పోతూనే ఉంటుంది, వెనకొచ్చేది వెనకొస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు నీళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం, బిందెల గొడవ. నేను ముందొచ్చా. మనుషులకి ఈ వివేచన లేదంటుంది బైబిలు. ఒక క్రమశిక్షణ లేదు. సీమలు ఒకదాని వెంట ఒకటి క్రమంగా వెళ్తాయి. పక్షులు కూడా చూడండి, ఆకాశంలో ఎంత లైన్గా వెళ్తూ ఉంటాయో. నేర్చుకోవాలి మనం వాటి దగ్గర. సీమలు ఎక్కడికి వెళ్తాయి? క్రమంగా. సీమలు పడుకొని నిద్రపోవు. రాత్రి పగలు తేడా లేకుండా పడుకొని ఒకటే నిద్రపోవు సీమలు. అవి ఎక్కడికి వెళ్తాయంటే కోతకాలమందు కూర్చుకుంటాయట. అంటే రైతులు పంట కోసి ఇళ్ళగా తీసుకొస్తారు కదా, ఆ గింజల కోసం లైన్గా వెళ్తాయంట. ఒక్కొక్క గింజ ఒక్కొక్క సీమ పట్టుకొని వెళ్తా ఉంటుంది. నేను తెచ్చి పెడతాలే, నువ్వు తిని కూర్చోమని చెప్పదు. ఏ సీమ గింజ ఆ సీమదే. ఎదురవుతుంటాయి ఒకదానికొకటి. ఏం మాట్లాడుకుంటుంది తెలియదు, మాట్లాడుకున్నట్టే ఉంటాయి. ఇది అక్కడున్న వెళ్ళిపోయి తెచ్చుకోపో, సమయం లేదంటుంది ఒక సీమ. ఇది వెళ్ళి తెచ్చుకుంటుంది. ఆ తెచ్చుకున్నవన్నీ తీసుకెళ్ళి అవి ధనాగారంలో దాచిపెట్టుకుంటాయి. అవి వేసవి కాలంలో తింటాయి అంట. అంటే పంట లేని సమయంలో అవి కాలు మీద కాలేసుకొని తింటాయి. ఇంకా బ్యాంకుల చుట్టూ తిరగవు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి అప్పులు చేయవయి. ఎందుకంటే సమయానికి సంపాదించుకుంటున్నాయి, దాచుకుంటున్నాయి. కొంతమంది రూపాయి పని చేస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, ఆదాయం తక్కువ, అతి ఎక్కువ. అప్పుల పాలుగా ఏం చేస్తావు? సీమల దగ్గరికి వెళితే నీకు జ్ఞానం నేర్పిస్తాయి. ఎట్లా సంపాదించుకోవాలో, ఎలా క్రమంగా ఉండాలో నేర్పిస్తాయి. ఒకరికొకరు ఎలా ఒద్దిగ్గా ఉండాలో నేర్పిస్తాయి. మనోళ్ళు పనిచేయరు. లేస్తే ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ఏమేమి లోన్లు పడతాయా, ఏమేమి తెచ్చుకుందామా, ఎగ్గొడదామా, ఇదే పని. కష్టపడే తత్వం లేదు. ప్రభు ఎప్పుడు ఆదాముకు ఒక శాపం ఇచ్చినాడు, నీవు చెమట కార్చే నీ దినములు గడపాలని. తప్పదు, కష్టపడాల్సింది మానవుడు భూమి మీద. కాబట్టి సోమరులకు ప్రభు చెప్తున్నాడు, భార్య తెస్తే తిని పడుకుంటున్నావేమో, తల్లిదండ్రులు తెస్తే తిని పడుకుంటున్నావేమో, పని బాట లేకుండా వాళ్ళే పెడతారులని. భర్త తీసుకొచ్చి పెడుతుంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి పాడు చేస్తున్నావేమో సంపాదన అంతా. సోమరులు అప్పుల పాలైపోతారు, సోమరులు దరిద్రులు అయిపోతారు. సోమరవాణి చేను నేను దాటి రాగా ముండ్ల తుప్పులు గచ్చె పొదలు మొలిసినాయి. పని చేస్తే కదా, కష్టపడితే కదా. చదువుకునే పిల్లలు కూడా కష్టపడి చదివితే ఉన్నత భవిష్యత్తుకి వెళ్తారు. ఏదో స్కూల్కి వెళ్తున్నాము, వస్తున్నాం, పక్కన పుస్తకాలు పడేసినాం, బజార్లో ఎమ్మడి, వీధులు ఎమ్మడి తిరుగుదామంటే నీ బ్రతుకు మరల ఏదో ఒక పని ఎత్తుక్కోవాల్సిందే. ప్రతి దాంట్లో కష్టం. దేవుని సేవలో కష్టం, నువ్వు చేసే పనిలో కష్టం, ఉద్యోగంలో కష్టం, చదువులో కష్టం. నువ్వు సోమరవలి ఉంటే నీ జీవితం దీవించబడదు, నువ్వు శపించబడతావు. కాబట్టి సీమ దగ్గర ఏమి నేర్చుకోవాలట? పని చేయటం నేర్చుకోవాలా, కష్టపడటం నేర్చుకోవాలా, ఏ సమయానికి ఏం పని చేయాలో నేర్చుకోవాలా, ఎంత క్రమంగా నడవాలో నేర్చుకోవాలి. ఒక పద్ధతి, బిహేవియర్ సీమ దగ్గర నేర్చుకోమంటున్నాడు ప్రభు. నిజంగా సీమ దగ్గర కూడా మేము నేర్చుకోవాలి. మరి తప్పదు, మన జీవితాలు అలా అయిపోయింది. ఇప్పుడు ఎద్దు దగ్గర, గాడిద దగ్గర మనము సొంత యజమానుడు, సొంత కుటుంబం ఏంటో నేర్చుకున్నాం. సీమ దగ్గర ఏం నేర్చుకున్నాం? సోమరిగా ఉన్నవారు పని చేయటం నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలని సీమ దగ్గర నేర్చుకున్నాం. దేవుని బిడ్డారా, మరొక మాట మనం చదువుదాం. ఏబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనంలో ఇలా రాయబడింది, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? కాకి పిల్లలు ప్రార్థన చేస్తాయా? మరి అదే రాయబడింది అక్కడ. ఆహారం లేనప్పుడు, తిండి లేనప్పుడు కాకి పిల్లలు దేవునికి మొరపెడితే దేవుడు వాటికి ఆహారం సిద్ధపరుచుడట. మన ఏలియా గారికి కానీ కాకులు ఆహారం తెచ్చినట్లు ప్రార్థన చేస్తే కాకులకు దేవుడు ఆహారం సిద్ధపరుచుడట. కాకులు ఆహారం కొరకు దేవునికి ప్రార్థన చేస్తాయట. అందుకనేమో కావు కావుని అరుస్తూ ఉంటాయి, ఆకలి ఆకలని. అంటే దేవుని మీద ఆధారపడటం కాకుల దగ్గర నేర్చుకోమంటున్నాడు ప్రభు. మనం మనుషుల మీద ఆధారపడతాం, రాజకీయ నాయకుల మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాం.
దేవుని మీద మాత్రం ఆధారపడట్లేదు. నా ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు నాటవు కోయ, వాటికి సమృద్ధిగా ఇచ్చువాడని నేనే. మీరు నా మీద ఆధారపడితే మీ చింత యావత్తు భారం నా మీద వేసుకుంటే నేను మీకు ఇవ్వనా అంటున్నాడు. చాలామంది ప్రార్థన చేయటం రాదు, ప్రార్థన చేయరు. వాళ్ళకి ఏదైనా శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా 10 మందికి చెప్పుకుంటారు, గంటలు చెప్తారు, కానీ ఎల్లెంబడి తిరిగి దేవునికి మొరపెట్టే మనసు రాదు. నా ప్రభు అంటాడు, నీవు రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, నేను నీ ప్రార్థన వింటాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడిన అంటాడు. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తానంటే సవాలుగా ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాలు ఆయన చూసి గజగజ వణికిపోయినాయి. అంత శక్తి ఉంది ప్రార్థనకి. క్రైస్తవులు కూడా ప్రార్థన చేయట్లా, దైవ సేవకులు కూడా ప్రార్థన చేయట్లా. మనుషుల మీద ఆధారపడటానికి పరిగెత్తుతున్నారు, కానీ దేవుడు మీ చింత యావత్తు భారం నా మీద వేయమన్నాడు అంటే ఎలా? ప్రార్థన చేసి నీ భారం ఏంటో, నీ బాధ ఏంటో ప్రభువుకు చెప్పమంటున్నాడు. మనుషులు ప్రార్థన చేయట్లే. కాకి పిల్ల ప్రార్థన చేస్తట. కాకి దగ్గర ప్రార్థన జీవితం నేర్చుకోవాలట. మనం ఒక్కొక్కసారి అంటాం, ఏంటి కాకి గోల? అది కాకి గోల కాదేమో, అది కాకి దేవుడికి చేసే ప్రార్థనేమో. కోడి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. కోడి కూడా 4 గంటలకల్లా కోడి కూస్తూ ఉంటుంది. ఎందుకు ఆ కోడి కూసేది? అది దేవుడు మనకు పెట్టిన ఒక అలారము. ఆ సమయాన్ని లేచి ప్రార్థన చేయాలని. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆ సమయాన్ని లేచి ప్రార్థన చేసుకుని పని చేసుకోమని. సోమరులాగా పండుకోకుండా అదిగో ఆ కోడి ఆ సమయాన్ని ఖచ్చితంగా లేస్తుంది. దాన్ని ఎవ్వరు లేపరు. మనం ఎన్నిసార్లు వచ్చి లేపినా లేవము. దుప్పటి బట్టి లాగితే మరలా లాక్కుంటుంది దుప్పటి. ఎంత సోమరులమో చూడండి. మరి ఆ కోడిని ఎవరు లేపుతున్నారు? దానికి ఆ మెలకువేంటి, ఆ సురికేంటి? ఒక అలారంలాగా అప్పుడప్పుడు మనం అలారం పెట్టుకొని కూడా నిద్ర చాలకపోతే మరలా అలారాన్ని ఆపేసి పండుకుంటాం. దండగ అలారం. కోడి అలా కాదు, దాన్ని ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు. సమయానికి లేస్తుంది, అది కూస్తుంది, మనల్ని లేపుతుంది. ఎందుకు తెలుసా? దేవునికి ప్రార్థన చేసుకో, నీ జీవితంలో మేలు చూస్తావని కోడి మనకు వాక్యం చెబుతుంది, ఉదయాన్ని ఉపదేశం చేస్తుంది. నా దేవుని బిడ్డ. కాబట్టి కాకి పిల్లలు కూడట వాటికి ఆకలి అయినప్పుడు, బాధ అయినప్పుడు కాకులు దేవునికి మొరపెడతాయంట. నిజమే కదా? పక్షులు చూడండి, ఎప్పుడు సమృద్ధిగా భోజనం చేస్తూనే ఉంటాయి. పక్షులు ఆకలితో అల్లాడిపోయినట్లు కానీ, పక్షులు అన్నం లేక అల్లాడిపోయినట్లు కానీ మనకు కనపడదు. మరి వాటికి ఎక్కడి నుంచి వస్తుంది ఆహారము? దేవుడు అందిస్తూనే ఉన్నాడు. పట్టణాల్లో ఉన్న పక్షులకు ఆహారం అందుతుంది, గ్రామాల్లో ఉన్న పక్షులకు ఆహారం అందుతుంది, అరణ్యాల్లో ఉన్న పక్షులు కూడా ఆహారం దేవుడు అందిస్తున్నాడు. కారణమంట అవి ప్రార్థన చేసుకుంటాయట. బైబిల్ చెప్తుంది ఆ మాట. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలంట? కాకి ద్వారా పాఠము ప్రార్థన నేర్చుకోవాలా, దేవుని అడగటం నేర్చుకోవాలా, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలా. అలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వారి శ్రమలో, వారి కష్టంలో, యూదులకి శ్రమ వచ్చినప్పుడు ఎస్తేరమ్మ ఉపవాస ప్రార్థన చేసి ఆ శ్రమ నుంచి తప్పించబడ్డారు. నినివే పట్టణస్థుల పాప దోషం వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ ఉపవాస ప్రార్థన చేసి రాజుతో సహా వారు రక్షించబడ్డారు. యేసుప్రభులు వారు చెప్తాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా విలువైనది. కాకి ప్రార్థన చేస్తున్నట్ట. కాకి దగ్గర ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకోవాలట. చాలామంది మందిరానికి వెళ్తున్న విశ్వాసులకి, సేవకులకు కూడా ఇంకా ప్రార్థన చేసే ఆ మనసు లేదంటే నిజంగా మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. నా దేవుని బిడ్డరా, కాకి దగ్గర మనం ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. చివరికి ఒక మాట చదువుదాం దేవుని బిడ్డరా. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనయుండుడి. దేవుని స్తోత్రాలు. ఇక్కడ కూడా 2 విషయాలు ప్రభు మనకు చెప్తున్నాడు. మీరు ఈ సమాజంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు గనుక, ఈ లోకములో స్వార్థ ప్రకటిస్తున్నారు గనుక, ఈ లోకం అపవాది సంబంధమైనది గనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మా దేవుడు ఉన్నాడు, మేము అడిగిపోయిన ఏం కాదు, మేము ఏదైనా చేస్తాం, ఏదైనా అంటామంటే కుదరదు. మీరు మెలకువ కలిగి ఉండాలన్నాడు ప్రభు, జాగ్రత్త కలిగి ఉండాలన్నాడు ప్రభు, సమయోచిత జ్ఞానము కలిగి మాట్లాడాలా, అలా జీవించాలంటున్నది బైబిల్.
కాబట్టి ఇక్కడ ఒక పామును గురించి ప్రభువు చెప్తూ, మీరు లోకములో ఉన్నప్పుడు పాముల వలె వివేకులై ఉండండి. ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎక్కడ ఏ మాట మాట్లాడాలా, ఏ ప్రజల దగ్గర ఏ మాట మాట్లాడాలా అని తెలివితో మాట్లాడండి, లేకుంటే మీరు దెబ్బతింటారంటున్నాడు ప్రభు. నా దేవుని బిడ్డారా, కొంతమంది నోటికి వచ్చిందల్లా ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ఎలా అంటే అలా మాట్లాడతారు. ఆ తర్వాత మరలా పశ్చాత్తాపడతారు. అయ్యో మేము పొరపాటుగా అన్నాములే, క్షమాపణ చెప్తున్నాము, సారీ, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాము. ముందుకు పంపించడం ఎందుకు, వెనక్కి తీసుకోవడం ఎందుకు? ఆ మాట ముందు తెలియదా నీకు? సేవకులు కూడా, విశ్వాసులు కూడా ఏదో ఒకటి నోటికి వచ్చింది ఆవేశం అనేది, ఆ తర్వాత మరలా ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాం, సారీ తప్పైపోయింది. జాగ్రత్త, నీ ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి. వివేకులై ఉండాలి లోకంలో. పామట మనిషి యొక్క కాలి శబ్దము చాలా దూరం నుంచి గ్రహిస్తుందట, విని వెంటనే జాగ్రత్తగా సైడ్ అయిపోద్దట, తెలివి కలిగి ఉంటుందట. ఎక్కడ అపాయం ఉంటే ఆ ప్లేస్కి రాదు. నిజంగా చూడండి, రోడ్ల మీద ఎంత స్పీడ్కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే అక్కడ అపాయం ఉంటుందని దానికి తెలుసు. ఆ పొదల్లో చాలా జాగ్రత్తగా వెళ్తుంటుంది. ఒక రోడ్డు మీదకి వస్తే మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది, ఎందుకంటే అపాయం ఉంటుందని తెలుసు. కాబట్టి మనుషులు అపాయం ఉన్నదని తెలిసిన లెక్క లేకుండా తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. త్రాగితే నీ జీవితం పాడైపోయిందంటే ఆడికి వెళ్తాడు. అపవిత్రమైన పనులు చేయమాకు, పతనమైపోతావంటే ఆడికి వెళ్తాడు. నువ్వు దేన్ని పట్టుకుంటావో దానితో నాశనం అవుతావంటే దాన్నే పట్టుకుంటాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ మీద తాగితే క్యాన్సర్ వస్తుందని ఉంటుంది, అయినా దాన్నే పట్టుకుని తాగుతాడు. మందు సీసా మీద తాగితే చనిపోతామని ఉంటుంది, అదే పట్టుకుని త్రాగుతాడు. మనుషుడు చూడండి ఎలా ఉన్నాడు. పాము అపాయం ఉంటే తప్పించుకుంటుంది, మనిషి అపాయం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, జీవితాలు పాడు చేసుకుంటున్నాడు. ఇంకొక మాట అంటాడు, పావురము దగ్గర మీరు ఒక విషయం నేర్చుకోవాలి, నిష్కపటులై ఉండండి, జాగ్రత్తగా పరిశుద్ధంగా బ్రతకండి. లోకం ఆకర్షిస్తుంటుంది, పాపం ఆకర్షిస్తుంటుంది, మనుషులు ఆకర్షిస్తారు. ఆ వైపుకి వెళితే మీ పరిశుద్ధత పోతుంది, ప్రభువుకు ఇచ్చిన సమర్పణ జీవితం పోతుంది. నిష్కపటులై ఉండండి, అపవిత్రత లేకుండా ఉండండి. ఈ లోకములు ఎవరైతే అలాగా కడవరకు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటారో, ఇదిగో వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఈ లోకములో ఏముంది దేవుని బిడ్డారా, కొంతకాలం నటన ఇది. ఒకరోజు నీ జీవితాన్ని ముగించాలి, ముగించిన తర్వాత అస్సలు గమ్యం పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. ఆ పావురమును పోల్చి ప్రభువు చెప్తున్నాడు, అటువంటి పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి అని. యేసుప్రభులు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో వచ్చిందట, ఒక తెల్లనైన స్వచ్ఛమైన పావురాకారములో. అలాగా నీవు నిష్కపటముగా ఉండాలి, ఎక్కడ అపవిత్రత అంటకుండా. క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా, దేవుని మందిరాల్లో జీవిస్తున్న వారు కూడా మరలా అపవిత్రతలో జీవిస్తున్నారు, నిత్య నరకానికి వెళ్ళాలి. పావురమ్మ దగ్గర మనం ఏమి నేర్చుకోవాలంటే పరిశుద్ధత. ఎక్కడ కూడా మురికంటకుండా ఒక తెల్లనైన పవిత్రత, పరిశుద్ధత కలిగి నిష్కపటమైన విధానంలో బ్రతకాలని ప్రభు నేర్పిస్తున్నాడు. నా దేవుని బిడ్డ, ఎద్దు దగ్గర సొంత యజమానుడు ఎవరు నేర్పించినాడు, గాడి దగ్గర సొంత దుడ్డి తెలియజేసినాడు, సీమల దగ్గర కష్టపడి పనిచేసి క్రమశిక్షణ నేర్పించినాడు, కాకి పిల్లల దగ్గర ప్రార్థన నేర్పించినాడు, పాముల దగ్గర వివేకము నేర్పించినాడు, పావురం దగ్గర నిష్కపటము పరిశుద్ధత నేర్పించినాడు. నిజంగా మనుషుడు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు, కానీ అన్నీ మనకు తెలియదు. కొన్ని విషయాలు మనం చాలా బలహీనముగా ఉన్నాము. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే ఈ క్షణమే విడుదల పొంది ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తే మనం ఎవరమో తెలుసా? రాజులైన యాజక సమూహము, దేవుని పోలికతో ఉన్నవారము, నిత్య రాజ్యం పొందుకోబోయే వారము. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దిశగా ప్రభు సహాయం కోరి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ కృపగలనైన స్తోత్రాలు పరమ తండ్రి. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మార్చమని వేడుకుంటున్నాం నాయన. ఈ మాటల ప్రకారం జీవించి మీ మేలును, మీ దీవెనలు ప్రతి బిడ్డ పొందుకున్నట్టుకు సహాయము చేయండి నాయన. ఇదిగో తండ్రి, రోగులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, సమస్యలను చిడిపించండి. అయ్యా, మీ ఉన్నతమైన కృపను ప్రతి బిడ్డ మీద సహాయం చేసి మేలు చేయండి. ఈ మాటలు విన్న వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మేలు తినిపి సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా